కలిసి వస్తారుగా. ఈ రోజేంటి వీడు ఒక్కడే వస్తున్నాడు? తిన్నగా ఇక్కడికే వస్తున్నాడు. ఈ రోజు ఏం జరుగుతుందంటే తెలియట్లేదు. కూర్చోండ్రా. నన్ను చూసి లేచారా? ఈరోజు ఆదివారం కదా, ఆగండి. ఏంటి అయిపోయిందా? అయిపోయింది. ఇలాంటివన్నీ ఉత్తి మంచినీళ్ళు తాగినట్టు ఉంటాయి. ఇప్పుడు నేను ఇప్పిస్తాను చూడు. మాణిక్యనా 3. ఆ కుటుంబం మీద మీకు అంత విశ్వాసం ఉన్నా మీరు ఏ విషయం బయట పెట్టకుండా ఉన్నారే, అందుకే మీ మీద నాకు గౌరవం పెరిగింది. ఇదిగో తమ్ముడు. తాగండి రా, తాగండి. అన్నట్టు వాళ్ళ ఇంట్లో సమస్య లేదుగా? లేదు, ఏం లేదు. ఆ పాప ఎలా ఉంది? ఏడుస్తూనే ఉంది. అది ఏంటంటే మీరు తాగండి రా. రాధా, నీతోనే మాట్లాడాలి. ఎరా, నువ్వు మీ అమ్మ నాన్నలకి ఒక్కడివే? రాధా, నీతోనే నేను మాట్లాడాలి. మణి, మీ చెల్లెలకి సంబంధాలు చూసారుగా, కుదిరాయా? రాధా, వాళ్ళ గురించి మనకు తెలుసని వాళ్ళకి తెలుసు. నువ్వు రా. ఇప్పుడు నీకేం కావాలి? నీతో నేను మాట్లాడాలి. ఏం చెప్పాలన్నా ఇక్కడే చెప్పు. మన సొంత విషయాలు వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. తెలిసిన వాటికంటే మన సొంత విషయాలు అంత గొప్పవేం కాదు. ఇక్కడే చెప్పు. ఇప్పుడు నువ్వు రానంటావు అంతేగా? రై, మీరిద్దరు పోండి. మీరు రా. వాళ్ళని ఆపి మాట్లాడుతున్నది నేను. వాళ్ళని పొమ్మడానికి నువ్వెవరు? అప్పుడు నాకంటే వాళ్ళే నీకు ముఖ్యం అయిపోయారా? అంతేరా, వాళ్లే ముఖ్యం. వాళ్లే నీలాగా. ఇదిగో చూడు రాధా, మనది బొంగరాలు ఆడుకునే వయసేం కాదు. నీతో చాలా మాట్లాడాలి. రా. నాతో నువ్వేం చెప్పనక్కర్లేదు. నీ పన్ను చూసుకోపోరా. రమ్మంటే రా. రాధా, మధ్యలో ఇంకోసారి వాళ్ళ మీద చేసావో తమ్ముడు ఏం చేస్తానో నాకే తెలియదు. ఈ పరాయి వాళ్ళ ముందు నా మీద చేసేసుకునేంత నీచంగా అయిపోయాను కదరా. ఇప్పుడు నేను అక్కర్లేదు అనుకుంటున్నా అంతేగా? అంతేరా, ఆ నిర్ణయానికి ఎప్పుడో వచ్చేసా. చాలా ఇన్ని రోజులు బాగానే ఉన్నారు కదయ్యా. ఇప్పుడు మీ సావాసం చేయండి. చిన్న పిల్లలతో సావాసం చేస్తే ఇలాంటి గొడవలు వస్తుంటాయి. వదండ్రా.